ఏపీలో సీఎం అయ్యేది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరం ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అదే సమయంలో ఓటింగ్ శాతం కూడా పెరగడంతో ఎవరికి అనుకూలిస్తుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు, రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పాజిటివ్ కోణంలో ప్రజలు ఓటేశారని, ఓటింగ్ శాతం పెరగడం తమకే అనుకూలమని అధికార వైసీపీ చెబుతుంటే, తామే ఖచ్చితంగా గెలుస్తామని విపక్ష కూటమి కూడా బలంగా విశ్వసిస్తుంది. వాస్తవానికి పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి నష్టమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వచ్చాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, అందుకే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైందని కూటమి నేతలు అంటున్నారు. అయితే గతానికి భిన్నంగా ప్రజలు సానుకూలంగా స్పందించారని, సానుకూల ఓటుతో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని, తమ గెలుపు ఖాయమని వైసీపీ బలంగా నమ్ముతోంది. ఇక 2014లో ఏపీలో పోలింగ్ 77.96% నమోదు కాగా, 2019 ఎన్నికల్లో పోలింగ్ 79.64% నమోదైంది. ఈసారి దాదాపు 80% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. ఇలా ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో విజయం ఎవరిని వరిస్తుందనేది కీలకంగా మారింది. ఎన్నికల సరళి చూస్తే ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందులాగా అధికార పార్టీ వైసీపీపై వ్యతిరేకత వినిపించడం లేదు. అధికార పార్టీపై కూడా మౌత్ టాక్ బాగానే ఉందనే అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఓటర్లు క్యూ కట్టి ఉంటారని, ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాలలో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైందని వాదన, అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఓటర్లలో చైతన్యం వచ్చిందని, స్వచ్ఛందంగా ఓటింగ్ వేయడానికి వచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి. ఇంకోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పోలింగ్ ఎక్కువగా నమోదవుతుందని, తెలంగాణలో లాగా ఏపీలో కూడా అధికార మార్పు కోరుకుంటున్నారనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఏది ఏమైనా తాము మరోసారి అధికారంలోకి వస్తామని, తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు అనుకూలమని వైసీపీ వాదిస్తుంటే, మరోవైపు కూటమి మరో రకంగా వాదిస్తుంది. గత 5 ఏళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకతే ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని రెండు పార్టీలు ఘంటాపథంగా చెబుతున్నాయి. పాజిటివ్ ఓట్ పోటెత్తితే జగన్ మరోసారి సీఎం కావడం ఖాయం. అయితే అసలు ఫలితం తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. పాజిటివ్ ఓట్ పోటెత్తితే జగన్ మరోసారి సీఎం కావడం ఖాయం.